హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఇది నా ఒపీనియన్ వీడియో. ఇది నేను సామ్సంగ్ యొక్క స్ట్రాటజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇవి నా ఒపీనియన్స్ మాత్రమే ఫ్రెండ్స్. నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను, కొంచెం మిమ్మల్ని అవేర్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. సో మనము ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. మనకు అందరికీ తెలిసిందే, సామ్సంగ్ అనేది టాప్ బ్రాండ్ అనమాట. ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ సామ్సంగ్ అనే పేరు ఎవరికి తెలియకుండా ఉండదు. చిన్న పిల్లాడి నుంచి ముసలాల వరకు ప్రతి ఒక్కరికి సామ్సంగ్ అనే బ్రాండ్ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో సామ్సంగ్దే పైచేయి అని చెప్పొచ్చు. చాలా వరకు అన్ని ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మనకు సామ్సంగ్ బ్రాండ్ నుంచి లభిస్తున్నాయి. సో నేను అయితే అన్ని బ్రాండ్స్ గురించి మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుతున్నాను. స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో బడ్జెట్ ఫోన్ సెగ్మెంట్స్ గురించి నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. సెగ్మెంట్ ఫోన్స్లో సామ్సంగ్ రిలీజ్ చేసిన ఫోన్స్ గురించి నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో మనము ఫ్లాగ్షిప్ రేంజ్లో తీసుకుంటే యాపిల్కి కాంపిటీషన్ ఇస్తున్న ఏకైక బ్రాండ్ సామ్సంగ్ అని చెప్పుకోవచ్చు. S9 కానీ, S9 Plus కానీ, Note 7, Note 8 కానీ. సో యాపిల్కు పోటీ ఇచ్చుకుంటూ ఉన్నది ఫ్లాగ్షిప్లో సామ్సంగ్ ఒకటే. అక్కడ పిక్సెల్ కూడా ఉంది, కానీ పిక్సెల్ ఫోన్స్ ఎవరు ఎక్కువ కొనలేదు. సామ్సంగ్ ఫోన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అయితే బడ్జెట్ విషయంలో వచ్చేసరికి సామ్సంగ్ ఫోన్స్ అనేవి చాలా చెత్తగా ఉన్నాయని నేనైతే అంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ పెట్టి చాలా ఎక్కువ రేట్ అయితే పెడుతున్నారు సామ్సంగ్ వాళ్ళు. అయితే ఎవరి కోసం ఎలా చేస్తున్నారో తెలీదు. వాళ్ళకు బ్రాండ్ వాల్యూని వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్స్ అయితే పెడుతున్నారు. అయితే మనకు కావాల్సింది బ్రాండ్ వాల్యూ కాదు ఫ్రెండ్స్. మనకు బ్రాండ్ వాల్యూ కంటే ముఖ్యం స్పెసిఫికేషన్స్ చూసుకోవాలి, ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకోవాలి. అంటే మనం పే చేసిన ప్రతి ఒక్క రూపాయికి మనం పెట్టిన స్పెసిఫికేషన్స్ మ్యాచింగ్ ఉండాలన్నమాట. వాళ్ళు 1000 ఎక్కువైనా పర్లేదు పెట్టచ్చు, అంతేగాని వాళ్ళు పెట్టే స్పెసిఫికేషన్స్కి వాళ్ళు పెట్టే రేట్స్కి అసలు సంబంధం లేకుండా పెడుతుంది బడ్జెట్ రేంజ్లో అయితే సామ్సంగ్ ఫోన్స్కి. సో ఈ విషయం గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. అయితే ఇప్పటికీ సామ్సంగ్ అనేది ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్గా కొనసాగుతుంది స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ముందులాగా కాదు, స్మార్ట్ ఫోన్స్ కొనే ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు, ఖచ్చితంగా అన్నీ చూసిన తర్వాత స్మార్ట్ ఫోన్ కొంటున్నారని అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే 25% మాత్రమే ఇండియాలో అన్ని స్పెసిఫికేషన్స్ అండ్ బడ్జెట్కి చూసుకొని ఫోన్స్ కొంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇక 75% ఓన్లీ బ్రాండ్ వాల్యూని చూసుకొని ఫోన్ కొంటున్నారని నేను చెప్తున్నాను. సో ఆ 75% మెంబర్స్ చాలామంది సామ్సంగ్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ చూసి, బ్రాండ్కి ఉన్న నేమ్ చూసి వాళ్ళు కొంటున్నారు అనమాట. సామ్సంగ్ అని ఉంటే ఇది మంచి మొబైల్ అనే టైప్లో కొంటున్నారు. అయితే ఆ కొనే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, మీరు కొంటున్నది సామ్సంగ్ మొబైలే, నేను కాదంటలేదు. కానీ మీరు పెడుతున్న ప్రైస్కి వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే ఆ ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా, లేకుంటే ఎంత ఎక్కువైంది అనేది ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా చెత్త స్పెసిఫికేషన్స్ పెట్టి మనకు చాలా ఎక్కువ రేట్స్ పెడుతున్నాయి. 20,000 రూపీస్కి మనకు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వాళ్ళు ఫోన్స్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళకి కావాల్సిందే లాభాలు కాబట్టి వాళ్ళు తీసుకొస్తున్నారు. అయితే కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటి ఫోన్స్ తీసుకొస్తున్నారని నేను అంటున్నాను. వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూని చూసుకొని ఇలా విర్రవీగుతున్నారని నేనైతే అంటున్నాను ఫ్రెండ్. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఏదైనా ఒక ఫోన్ కొనే ముందు ఫస్ట్ చూసేది బ్రాండ్, ఆ తర్వాత స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్. అయితే ఇలా 3 చూసుకొస్తున్నప్పుడు వేరే బ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ షియోమీ కానీ, మోటో కానీ, టెనార్ కానీ, లేదా హానర్ కానీ, హువావే కానీ, లెనోవో కానీ, ఇలా ఇతర బ్రాండ్స్ చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళు బ్రాండ్ చూస్తారు, బ్రాండ్ తర్వాత స్పెసిఫికేషన్స్ చూస్తారు, ఆ తర్వాత ప్రైస్ చూస్తారు. అదే సామ్సంగ్ విషయం వచ్చేసరికి ఏం చేస్తారంటే, సామ్సంగ్ అని కనపడిందా వాళ్ళు ఇంకా ఏమి నెక్స్ట్ చూడరనమాట. అంటే ఆ ఫోన్కి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ ఫోన్ ప్రైస్ ఎలా ఉంది అని కూడా చూడరనమాట. వాళ్ళ ప్రైస్ ఎంత పెట్టినా అంత ఇచ్చేసి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూ అనమాట. అయితే నేను చెప్పేది ఏమంటే, ఆ బ్రాండ్ వాల్యూని వాళ్ళు పర్ఫెక్ట్గా నిలుపుకోవడం లేదని నేను అంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజలు సామ్సంగ్కి ఉన్న ఒక మంచి నేమ్తో సామ్సంగ్ ఎంత రేట్స్ పెట్టినా కొనేస్తున్నారు, వాళ్ళ తప్పేమీ లేదు. కానీ వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్ కూడా ఆ ప్రైస్కి ఉండాలన్నమాట. సో అలా బ్రాండ్ చూసుకొని కొనే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీ సామ్సంగ్ అయితేనే, మీ సామ్సంగ్ కూడా ఫోనే కదా, వాళ్ళు కూడా ప్రాసెసర్ని స్నాప్డ్రాగన్ వాళ్ళ నుంచి తీసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ని రెడ్మీ కానీ, మోటో కానీ, వేరే ఇతర ఫోన్స్లో లెనోవో కానీ, టెనార్ కానీ కేవలం 5,000 నుంచి 6,000 లోపలే మనం స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో ఫోన్స్ చూస్తున్నాము. అదే సామ్సంగ్లో చూసుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయల్లో ఆ ఫోన్స్ లభిస్తున్నాయి అనమాట. స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో 3000 mAh బ్యాటరీతో వచ్చేది. అయితే ఇది చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే సామ్సంగ్ అనేది చాలా ఎక్కువగా పెడుతుంది ప్రైజెస్ అయితే, స్పెసిఫికేషన్స్ కూడా యావరేజ్గా ఉంటాయి.
ఇంకా అంతేకాకుండా మోడల్ నేమ్స్ చేంజ్ చేసి కూడా సామ్సంగ్ ప్రజల్ని మోసం చేస్తుందని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో 2 ఫోన్స్ రిలీజ్ అయ్యాయన్నమాట, J8 ఇన్ఫినిటీ అండ్ అలాగే ఆన్8 ఇన్ఫినిటీ. సో ఈ రెండింటికి స్పెసిఫికేషన్స్ యాజ్ టు యాజ్ ఉన్నాయన్నమాట, ఒక చిన్న డిఫరెన్స్ కూడా లేదు. అట్లీస్ట్ స్క్రీన్ సైజ్లో కానీ, ఎల్ఈడి ప్రిపరేషన్లో కానీ, మెగాపిక్సెల్స్లో కానీ, ఓరియో వర్షన్ ఆండ్రాయిడ్ వర్షన్లో కానీ ఎక్కడ డిఫరెన్స్ అయితే లేదు. బిల్డ్ క్వాలిటీలో కానీ, బిల్డ్ డిజైన్లో కానీ ఎక్కడ మనకు చేంజెస్ అయితే కనపడవు. టోటల్గా ఈ రెండు సూపర్ ఇంపోజ్ అని చెప్పవచ్చు, అంటే మిర్రర్ అనమాట. రెండు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, రెండు ఆల్మోస్ట్ సేమ్, ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫోన్స్ని వాళ్ళు తీసుకొచ్చారు. అది ఎంత ప్రైస్లో? 17,000లో ఒకటి, 19,000లో ఒకటి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఆన్8 అండ్ J8 2018 వర్షన్స్. సో ఈ రెండు ఫోన్స్ స్పెసిఫికేషన్స్ ఒక్కటే, కానీ ఒక ఫోన్ ఏమో మనకు 17,000 రూపాయలకి లభిస్తుంది, ఇంకో ఫోన్ ఏమో 19,000 రూపాయలకి లభిస్తుంది. అయితే ఎందుకు ఈ 2000 ప్రైస్ డిఫరెన్స్? వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే బ్రాండ్ వాల్యూ అలాగే మోడల్ వాల్యూని చూసుకొని చేస్తున్నారట. ఆన్ సిరీస్కు మోడల్ వాల్యూ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి దానికి 17,000 రూపాయలకి అమ్ముతున్నారు. J సిరీస్కు సిరీస్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని 20,000కి అమ్ముతున్నారు. కానీ స్పెసిఫికేషన్స్ అయితే తేడా లేవు. సరే పెట్టారు 2000 కదా, మనం ఏం అనుకోకుండా 2000 పర్లేదు ఏదో ఒకటి కొనుక్కుందాం అనుకున్నాం అనుకోండి, అది కూడా చాలా తప్పు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అనేది చాలా ఓల్డ్ ప్రాసెసర్ అనమాట, ఆల్మోస్ట్ 3 years అయింది ప్రాసెసర్ లాంచ్ అయ్యి. సో ఆ ప్రాసెసర్ని చాలా వరకు ఫోన్స్ 5,000 బిలో కేటగిరీ లేదా 7,000 బిలో కేటగిరీలో ఆ ప్రాసెసర్ని అందిస్తున్నాయి చాలా వరకు బ్రాండ్స్. కానీ సామ్సంగ్ ఒక పెద్ద బ్రాండ్ అయినా కూడా దాన్ని 20,000 రూపాయల సెగ్మెంట్లో ఆ ప్రాసెసర్ని అమ్ముతుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత లాభాలకు ఆశిస్తున్నారు. వాళ్ళు లాభాలకి ఎలా ఆశిస్తున్నారంటే కారణం మా ఫోన్స్ కొంటున్నారులే, మా ఫోన్స్ ఎలా పెట్టినా కొంటున్నారనే ధైర్యంతోనే వాళ్ళు అలా చేస్తున్నారని నేను అంటున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పటికైనా మారండి. మీరు సామ్సంగ్ కాదు ఏ బ్రాండ్ కొనే ముందైనా ఒకసారి స్పెసిఫికేషన్స్ చూసుకోండి. ఆ తర్వాత బాగా తెలిసిన వాళ్ళతో అడగండి. మీరు పెడుతున్న వాల్యూకి వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అవుతుందో లేదా అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఏ బ్రాండ్ని ప్రిఫర్ చేయను. బ్రాండ్ అనేది మీ పర్సనల్ చాయిస్ ఫ్రెండ్స్, కానీ బ్రాండ్ గురించి మీరు పట్టించుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే లాస్ అవుతారని నేను చెప్తున్నాను. బ్రాండ్ని ఆలోచించే ముందు ఒకసారి స్పెసిఫికేషన్స్ కూడా చూసుకోండి. మనం పెట్టిన ప్రైస్కి ఖచ్చితంగా వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారో లేదో కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆన్8 J8 చూసుకుంటే మనకు చాలా వరస్ట్ స్పెసిఫికేషన్స్తో ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో. అదే మనకు 10,000 బిలో తీసుకొచ్చినా కూడా అది ఒక మంచి ఫోన్ అని నేను చెప్తాను. 18:9 స్క్రీన్ తీసుకొచ్చి వాళ్ళు ఇన్ఫినిటీ డిస్ప్లేగా చాలా మందిని మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మోసమని నేను చెప్తాను ఫ్రెండ్స్. కొందరైతే వాళ్ళ స్ట్రాటజీ అనుకుంటారు కానీ నేనైతే మోసం అనే అంటాను. సో 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అవి చాలా చెత్త ఫోన్స్ ఫ్రెండ్స్. ఇలా తీసుకొచ్చి అది వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాళ్ళకి తెలియదు. సో బడ్జెట్ రేంజ్లో ఇంతవరకు సామ్సంగ్ నుంచి వచ్చిన ఒక మంచి మొబైల్ అయితే నేను ఏది చూడలేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫోన్ కూడా చెత్త ఫోన్ అని నేను చెప్తాను. ఎన్ని ఫోన్స్ తీసుకొచ్చినా వాళ్ళు పనికిరాని ప్రాసెసర్లు పనికిరాని స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తున్నారు ఎక్కువ ప్రైజెస్ పెట్టి. సో నేను సామ్సంగ్కి ఇచ్చే సజెషన్ ఏమంటే, నేను సామ్సంగ్ సజెషన్ ఇచ్చేంత పెద్దోడని నేను అనడం లేదు, నా సజెషన్ నేను ఇస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి ప్రాసెసర్ మంచి స్పెసిఫికేషన్స్తో బడ్జెట్ రేంజ్లో ఒక మంచి ఫోన్, ఒక్క ఫోన్ చాలు. టోటల్గా ఆల్మోస్ట్ ఇక వాటికి కాంపిటీటర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం బడ్జెట్లో తీసుకుంటే మోటో కానీ, లెనోవో కానీ, షియోమి కానీ, హానర్ కానీ ఇవే రాజ్యం వెళ్తున్నాయి అనమాట. సో సామ్సంగ్ మంచి స్పెసిఫికేషన్తో ఒక్క ఫోన్ తీసుకొస్తే ఈ 4 బ్రాండ్స్ కాదు ఇంకా ఎక్కువ బ్రాండ్స్ వచ్చినా కూడా వాటన్నిటిని బీట్ చేసి అది టాప్ నెంబర్ 1 బ్రాండ్గా నిలబడుతుంది. సో సామ్సంగ్ అయితే ఇది చేయాలి, లేకుంటే ఖచ్చితంగా ఇంకా వెనుకబడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిరోజుకి ఎవరో కొంతమంది అయినా మారుతున్నారు అనమాట. బ్రాండ్ వాల్యూ కంటే ముఖ్యంగా వాళ్ళు స్పెసిఫికేషన్స్ అండ్ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు సామ్సంగ్ అయితే ముప్పు ఉందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలానే ఉంటే ఖచ్చితంగా సామ్సంగ్ అయితే మారాలి, మారుకుంటే ఖచ్చితంగా ఫోన్స్ అయితే నిలబడవని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏమంటే మీరు అట్లీస్ట్ 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ కూరగాయలు కొనేటప్పుడు కూడా మీరు ప్రతి ఒక్క కూరగాయలని ప్రతి ఒక్క పండుని తీసుకొని టెస్ట్ చేస్తుంటారు, ఇది బాగుందా లేదా, ఇది ఎక్కడైనా పుచ్చు పట్టిందని. అయితే ఫోన్ కొనే విషయంలో మాత్రం మీరు ఎందుకు అలా చేయడం లేదు? మీరు ఆఫ్లైన్లో ఫోన్ కొంటున్నప్పుడు, నేను ఆఫ్లైన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎక్కువగా సామ్సంగ్ ఫోన్ సేల్ అవుతుంది ఆఫ్లైన్లో కాబట్టి. ఆఫ్లైన్లో మీరు ఎవరైతే సేల్స్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఏమి స్పెక్స్ చెప్తే అవే నమ్మేసి మీరు తీసుకుంటారు, కానీ మీరు ఒకసారి పర్సనల్గా స్పెక్స్ని చెక్ చేసుకోవడం లేదు చాలామంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రైస్ రేంజ్కి మీరు పెడుతున్న స్పెసిఫికేషన్కి ఏమైనా సంబంధం ఉందా, ఉంటే కొనండి, లేకుంటే లేదు. సో మీరు 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి ప్రతిరోజు యూజ్ చేసే వెజిటబుల్కి మీరు అన్నిసార్లు ఆలోచించి వాళ్ళతో బేరం ఆడి వాళ్ళతో తక్కువ రేటుకి అడుగుతారనమాట. కానీ మీరు ఫోన్స్ కొనే విషయంలో వాళ్ళు ఎంత అడితే అంత ఇచ్చేసి వాళ్ళు ఎలాంటి ఫోన్స్ ఇస్తే అలాంటి తీసుకొని వస్తున్నారన్నమాట సామ్సంగ్ బ్రాండ్ వాల్యూమ్ పట్టుకొని. సో
ఇది చాలా తప్పు ఫ్రెండ్స్. అయినంత వరకు చేంజ్ అవ్వండి మీరు కూడా. ఎవరైనా సామ్సంగ్ ఫోన్స్ కొంటున్నారంటే వాళ్ళకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సామ్సంగ్ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందని. సామ్సంగ్ అనేది కాదు, ఇంకా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. అయితే ఎక్కువగా నేను సామ్సంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అది నెంబర్ 1 బ్రాండ్ అనమాట. సో ఆ ఫోన్సే ఎక్కువగా సేల్ అవుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా ఆల్మోస్ట్ అంతకు మీ ఫ్రెండ్స్కి, మీ ఎల్డర్స్కి, ఎక్కువగా మన పేరెంట్స్ కానీ ఎల్డర్స్ మాత్రమే సామ్సంగ్ ఫోన్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకసారి ఎడ్యుకేట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కాదు, ఇలా ఇప్పుడు చూడాల్సింది ఇవి బ్రాండ్ వాల్యూ కదని ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా మీకు డబ్బులు మిగిలే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. డబ్బులు అయితే ఎవరికి ఖచ్చితంగా మనకు ఈజీగా అయితే రావు. సో మనకు 5000 రూపీస్కి వచ్చే స్పెసిఫికేషన్స్ ఫోన్ని వాళ్ళు 20,000 రూపీస్కి అమ్ముతున్నారంటే మీరు 15,000 రూపాయల వరకు లాస్ చేస్తున్నారనమాట. 15,000 అంటే నార్మల్ కాదు ఫ్రెండ్స్. ఒక మనిషి నెలంతా కష్టపడితే మనకు 15,000 రూపాయలు వస్తుంది. దాన్ని ఈజీగా మనము ఒక రోజులో దాన్ని పోగొట్టుకోకూడదు. సో ఫ్రెండ్స్, సామ్సంగ్ ఫోన్స్ కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి అయితే నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా నేను చెప్పేది అంటే ఫస్ట్ పీపుల్స్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా బ్రాండ్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు బ్రాండ్స్ ఇలా చేంజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా తీసుకుందాం. నోకియా ఒకప్పుడు దివాలా తీసే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పెట్టే ఫోన్స్కి స్పెక్స్కి ప్రైస్కి సంబంధం లేకుండా మూసేవేసింది. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ ఓపెన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న పబ్లిక్ యొక్కకి పబ్లిక్ ఉన్న అవసరాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఫోన్స్ని ప్రిపేర్ చేసి ఇప్పుడు కూడా నోకియా అనేది సక్సెస్ అవ్వకుండా వస్తుంది. సో సామ్సంగ్ కూడా ఈ పరిస్థితి రాకూడదు. వాళ్ళు ఇప్పుడే అర్థం చేసుకొని మారాలి. వారు మారాలంటే ఖచ్చితంగా పబ్లిక్ మారాలి ఫ్రెండ్స్. పబ్లిక్ మారి ఖచ్చితంగా సామ్సంగ్ ఫోన్ కొనడం తగ్గిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి ఫోన్స్ని బడ్జెట్ రేంజ్లో రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోకైతే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి ఈ వీడియో షేర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది నా ఛానల్ పర్పస్ కోసం అయితే నేను చేయలేదు. నేను మిమ్మల్ని అవేర్ చేయడానికి ఈ వీడియో చేశాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ఈ వీడియో చేశాను. సో ఇది ఫ్రెండ్స్, టోటల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.